ఈ కర్రీ చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఫస్ట్ మనం ఎగ్స్, చిన్న బంగాళదుంపల్ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఎగ్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో బంగాళదుంపలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా జీరా, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూత పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసి ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిన వాటర్లో ఫస్ట్ అయితే మనం బంగాళదుంపలు వేసుకోవాలి. ఈ కర్రీకి బంగాళదుంపలే చాలా టేస్ట్. మ్యాక్సిమం మీరు ఈ చిన్న బంగాళదుంపలు వాడడానికి ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. ఇది వరకు మా అమ్మమ్మ ఈ చిన్న బంగాళదుంపలతో కర్రీ చేసేది, చాలా టేస్టీగా ఉండేది. అప్పుడు మేము వాటినే ఎగ్స్ అనుకుని చాలా హ్యాపీగా తినేసేవాళ్ళం. వాళ్ళు ఏ మసాలాలు వాడకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా. వాళ్ళు చేసినట్టే మనం చేసిన టేస్ట్ అనేది మనకు రాదు, బికాజ్ వాళ్ళ చేతిలో ఉండే మ్యాజిక్కే కదా అది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా